హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రభా కిచెన్. ఈరోజు నేను చూపించే రెసిపీ ఆంధ్ర స్టైల్ చిన్న చేపల కర్రీ అండి. చూడండి ఎలా ఉందో. మాకిలా డైలీ వస్తాయండి చిన్న చేపలు అనేది. ఒక 1/2 కేజీ తీసుకొని వండానండి ఈరోజు. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. 2 ఉల్లిపాయలు కట్ చేశానండి చిన్నగా, 4 పచ్చిమిర్చి, 1 టమాటా అండి, కొంచెం జీలకర్ర అండి. ఇది కచ్చాపచ్చా పేస్ట్ చేయాలండి. ఇవి కొంచెం ఫ్రై చేసి పొడి పట్టుకోవాలండి. 1 స్పూన్ ధనియాలు, నిమ్మకాయ సజంతా చింతపండు నానబెట్టుకోవాలండి. గసగసాలు 1/2 టీ స్పూన్ అండి. సరిపడా ఆయిల్ పోసుకోవాలండి. కొంచెం మెంతులు, ఆవాలు కొంచెం అండి, కొంచెం కరివేపాకు అండి. మిక్సీ పట్టుకున్న 1/2 టీ స్పూన్ పసుపు అండి, 1 స్పూన్ సాల్ట్, కారం అండి, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఆయిల్ పైకి వచ్చింది కదండి, మగ్గిపోయింది బాగా. ఇప్పుడు చింతపండు పులుసు పోసుకున్నామండి. కొంచెం వాటర్ పోసుకోవాలండి. పులుసును బాగా మరిగించాలండి. పులుసు అయితే బాగా మరుగుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ముందుగా పొడి మసాలా పట్టుకున్నాం కదా, అదొక స్పూన్ వేసుకోవాలి. 2 పచ్చిమిర్చి చీలికలు, శుభ్రం చేసుకున్న చిన్న చేపలండి. గరిటెతో కలపకూడదండి, ఇలా కలుపుకోవాలి. గరం మసాలా 1 స్పూన్ అండి, ఫిష్ మసాలా 1 స్పూన్ అండి, వాసన కోసం కొంచెం కరివేపాకు అండి, కొంచెం కొత్తిమీర అండి. అయిపోయిందండి, కూర ఉడికిపోయింది. స్టవ్ ఆఫ్ వేయడమేనండి. రెడీ అయిందండి చిన్న చేపల పులుసు అండి. ఇది చల్లారిన తర్వాత తినాలండి. వేడివేడిగా తింటే అంత టేస్ట్ తెలీదు, చల్లారిపోయిన తర్వాత తింటే టేస్ట్ అనేది తెలుస్తుందండి. చాలా రుచిగా ఉంటుంది. అన్నీ కరెక్ట్గా సరిపోయాయండి. ఉప్పు కారం అన్నీ సరిపోయాయి కరెక్ట్గా. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. టేస్ట్ ఎలా ఉందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. వీడియోస్ అయితే అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ఫ్రెండ్స్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.